అడిగినప్పుడు సో వెంటనే స్పందించి మేము వస్తాము, కోయిలకుంటలోకి వస్తాము, నంద్యాలకు వస్తామని సెమినార్ చేయడం నిజంగా చాలా మాకు బ్లెస్సింగ్ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో మనకు అలాగే నారాయణ స్వామి సారు. సో ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కొంచెమన్నా అవేర్నెస్ కావాలి. ఎందుకు కావాలి అంటే కనుక చాలామంది ఏమనుకుంటుంటారంటే సో ఏదైనా జబ్బు వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్తే అక్కడ నయం అవుతుంది అని అనుకుంటుంటారు. అది వాస్తవమే. సో జబ్బు వచ్చిన తర్వాత నయం కావాలని ఇందాక సారు ముగ్గురిని బొమ్మలు చూపించారు కదా. సో హెల్తీ స్టేటస్లో ఉంటారు, డెఫిషియన్సీ స్టేటస్లో ఉంటారు, డిసీజ్ స్టేటస్లో ఉంటారు. డిసీజ్ స్టేటస్లో ఉన్న వ్యక్తి జబ్బు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ రిగైన్ డెఫిషియన్సీ స్టేటస్లోకి వస్తాడు, హెల్తీ స్టేటస్లోకి రాడు. నిజంగా హెల్త్ ఎడ్యుకేషన్ అనేది అవసరం. సో ఏమి తినాలి, ఎలా తినాలి, ఎటువంటి ఫుడ్ తినాలి, వాటర్ ఏ విధంగా తీసుకోవాలి, ఫుడ్ ఏమేమి ఉండాలి అనేది చెప్పేవాళ్ళు లేరు. సో జబ్బు వచ్చిన తర్వాత చూపించుకోవడానికి ఓకే డాక్టర్లు ఉన్నారు. సో మన క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు బాగా ఉంటాయి కనుక చూసుకుంటాం. సో నేను రీసెంట్గా ఒక ఆర్టికల్ చదివాను. మన కష్టపడి చాలామంది ఉద్యోగస్తులు ఉదయం లేచిన నుంచి రాత్రి వరకు చాలా కష్టపడి పనిచేస్తుంటారు. వాళ్ళు పనిచేసిన దాంట్లో, సంపాదించిన దాంట్లో మోర్ దాన్ 75% అంటే 75% కంటే ఎక్కువ ఓన్లీ హాస్పిటల్కే ఖర్చు చేస్తారు. ఇది వాస్తవం. సో నిజంగా మనం ఎవరి కోసం కష్టపడుతున్నాము? సో మన ఆరోగ్యాన్ని మనం కుదవబెట్టి సో మనం హాస్పిటల్లో మన డబ్బంతా వేస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అలా చిన్న చిన్న మార్పులు చేసుకోకుండా ఆ సమస్యల జోలికి పోకుండా ఉండాలంటే కొంచెం హెల్త్ పైన అవగాహన అవసరము. అటువంటి ఫుడ్ తీసుకోవాలి, సో ఏ విధంగా మనం వాటర్ తీసుకోవాలి, ఆ ఫుడ్లో ఏమేమి ఉండాలి అన్న విషయాలు మనం కానీ తెలుసుకోగలిగితే కనుక సో మనం అట్లా అనారోగ్య పాలు కావాల్సిన అవసరమే ఉండదు. సో చాలా హెల్తీగా ఇందాక మనం చూసాం కదా, అనుకుంటారు నాకు బీపీ ఉంది, నాకు షుగర్ ఉంది. సో అవన్నీ డిజార్డర్స్. మనం తీసుకోవాల్సిన ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం వచ్చిన లోపాలే తప్పితే అవి నిజమే జబ్బులు కాదు. సో ఆ లోపాలను సరి చేసుకోవడానికి కొంచెం తీసుకోవాల్సిన ఆహారం ఏంటి, సో పోషకాహారం ఏంటి అనే దానిపైన కొంచెం అవగాహన పెంచుకున్నామంటే సో అవన్నీ మళ్ళీ మనం ఆ సమస్యలన్నీ మళ్ళీ బ్యాక్ తీసుకొని రావచ్చు, హెల్తీగా ఉండవచ్చు. సో మనం హెల్తీగా ఉండాలంటే కనుక సో ఇక్కడ బ్లెండర్ మిస్టేక్ అందరం చేసేది ఏంటంటే ఒక ఫండమెంటల్ మిస్టేక్ చేస్తుంటాం. మనం అందరం ఫుడ్ తీసుకోకుండా ఉన్నామా? అందరం హెల్తీ ఫుడ్డే తీసుకుంటున్నాం. సో ప్రతిరోజు మంచి ఫ్రెష్ కూరగాయలు, ఆకుకూరలు తీసుకుంటున్నాం. కానీ ఎందుకు ఈ జబ్బులు పెరిగిపోతున్నాయి? సో ఎందుకు షుగర్ ఇలా వస్తుంది, బీపీలో వస్తుంది? ఇప్పుడు చాలామందికి టెస్టులు చేస్తే కనుక చాలా హై రేంజ్లో షుగర్ ఉంది, చాలా బీపీ ఉంది. సో మనం ఏమైనా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవట్లేదంటే తీసుకుంటున్నాం. అందరం వెల్ ఎడ్యుకేటెడ్, బాగా మంచి ఆహారమే తీసుకుంటున్నాం. కానీ ఎందుకు అలా జరుగుతుందంటే మనం తీసుకోవాల్సిన పోషకాహారాలు ఏంటి, మన శరీరానికి ఏంటి అవసరం అనే దానిపైన అవగాహన లేదు, ఇచ్చేవాళ్ళు కూడా లేరు. సో ఏంటి మన శరీరానికి అవసరం అనేది ఇందాక సారు స్లైడ్లో చూపించారు. సో మనం చేస్తున్న బ్లెండర్ మిస్టేక్ ఏంటంటే సో మనకు అవసరానికి మన బాడీకి, శరీరానికి అవసరమైన దాన్ని తీసుకోకుండా అవసరం లేని దాన్ని 5 నుంచి 6 టైమ్స్ ఎక్కువ తీసుకుంటున్నాం. ఏది అవసరం పెద్దగా లేదు అంటే కనుక కార్బోహైడ్రేట్. మనం తీసుకున్నటువంటి రైసు, రొట్టె. ప్రసాద్ సార్ చెప్పారు కదా, సారు సంవత్సరంన్నర నుంచి రైస్ తినకుండా ఉన్నాడు. సో ఎంత యాక్టివ్గా ఉన్నారు. సో నిజంగా వాస్తవం ఏంటి అంటే కనుక సో అది మనం చాలామంది తెలుసుకోరు. రైస్ తినకుండా ఎలా ఉంటారు, అన్నమే కదా తినాల్సింది అంటున్నారు. సో అంటే కనుక మనం తీసుకోవాల్సిన మన శరీరానికి ఏంటి అవసరమో, మన నోటికి, నాలుకకు ఏ అవసరం కాదు, శరీరానికి మన బాడీకి ఏమి అవసరం అవి తీసుకుంటూ సో మన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. సో మనం తీసుకోవాల్సిన అవసరం లేని దాన్ని 5 నుంచి 6 టైమ్స్ ఎక్కువ తీసుకుంటున్నాం. నిజంగా అవసరం ఉన్నటువంటి ప్రోటీను, ఫైబరు, ఇందాక విటమిన్స్, మినరల్స్, సో గుడ్ ఫ్యాట్స్ అవి 2 నుంచి 3 టైమ్స్ తక్కువ తీసుకుంటున్నాం. తీసుకోవాల్సిందేమో అనవసరమైన దాన్ని ఎక్కువ తీసుకుంటున్నాము, అవసరం లేని దాన్ని సో అవసరమైన దాన్ని తక్కువ తీసుకుంటున్నాం. ఆ ఫండమెంటల్ మిస్టేక్ వల్లనే మనకు అనేక డిజార్డర్స్, అనేక సమస్యలు అనేది వస్తున్నాయి. సో అవన్నీ సార్ చాలా ఎక్సలెంట్గా మనకు చెప్పడం జరిగింది. ప్రతి సమస్యకు సొల్యూషన్ ఉంది. సో మనం భయపడాల్సిన అవసరం లేదు. సో మాకు రీసెంట్గా ఈ సమస్యలు దీనిపైన ఎందుకు అవగాహన పెంచుకోవాల్సింది అంటే 2 ఏఈ గారు మా సబ్ డివిజన్లోనే సో చాలా చిన్న వయసులోనే హార్ట్ స్ట్రోక్తో డిసీజెస్తో వాళ్ళు పాస్ అవే కావడం జరిగింది. సో ఆ ఇన్సిడెంట్ చూసినాక నాకు కొంచెం హెల్త్ పైన అవగాహన పెంచుకోవాలి. సో చాలామంది హెల్త్ పైన అవగాహన లేకుండా రాత్రికి ఎవరికి హార్ట్ అటాక్ రాదు, రాత్రికి షుగర్, బీపీ రాదు. మన సంవత్సరాల తరబడి మనం చేసే హెల్త్ పైన నెగ్లెక్ట్ చేయడం వల్లనే ఆ సమస్యలు వస్తున్నాయి. సో మనకి ఏదో బీపీనో షుగర్ వచ్చి ఆ ట్యాబ్లెట్ వాడడం పెద్ద ఇంపార్టెంట్ కాదు. ట్యాబ్లెటే వాడకుండా ఏ విధంగా ఉండాలి, ఆ సమస్యల నుంచి ఏ విధంగా బయటపడాలి అనేది మనం కొంచెం అవగాహన పెంచుకోవాలి. నా శరీరం పైన నాకున్న శ్రద్ధ సో ఏ డాక్టర్కో నా ఫ్రెండ్కో ఉండదు. నా శరీరం పైన నాకే శ్రద్ధ ఉండాలి. సో దానికి కొంచెం అవగాహన అవసరం. ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి ఏంటి అనేది తెలుసుకున్నాము. సో